శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद भारत माता की जय संजय नगर नायकत्వం వర్ధిల్లాలి संजय नगर नायकत्వం వర్ధిల్లాలి అందరికీ నమస్కారం। ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోటీ చేసి గెలిచిన వారికి భారతీయ జనతా పార్టీ తిమ్మాపూర్ మండల పక్షాన జరుగుతున్నటువంటి సన్మాన కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా వార్డు స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి వరకు పోటీ చేసినటువంటి అభ్యర్థులను ఈ సందర్భంగా మేము వారిని గౌరవించదలుచుకున్నాం। ఎందుకంటే ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేటివి చాలా సహజమైనటువంటివి, కానీ పోటీ చేయడం అనే సిద్ధాంతం తప్పకుండా పోటీ చేయాలనే ప్రజలలో ఉన్నటువంటి ఆకాంక్ష మేరకు పోటీ చేయడమే కార్యకర్త లక్షణం। అది కూడా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ప్రత్యేక లక్షణం। ఏదైతే ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా వారి యొక్క సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడేటువంటి లక్షణం ప్రజాప్రతినిధి। ఆ ప్రజాప్రతినిధి కావాలనంటే ఈ రోజులలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఆషామాషి కావు। ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు కూడా మద్యం మిగతా ఏదో ఒక రకమైన ప్రలోభాలకు గురి చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నటువంటి క్రమంలో ఎటువంటి మద్యము డబ్బు పంచిపెట్టకుండా పోటీ చేసి ఎన్నికల్లో గెలవడం అనేది చాలా చాలా గర్వకారమైన విషయం। అది మాకు రామహనుమాన్ నగర్ నుంచి సర్పంచ్గా పిస్క సౌజన్య కృష్ణ కిషోర్ గారు, అలాగే ఉప సర్పంచ్గా అంతే శేఖర్ గెలుపొందడం జరిగింది। వారితో పాటుగా వార్డు సభ్యులుగా ఉప్పులేటి ప్రవీణ్ మరియు మెండే రాధా, గుంటిక లత గారు కూడా గెలుపొందడం జరిగింది। అదే గ్రామాలు కాకుండా ఇంకా బాలేపల్లి నుంచి జాడిరాజు, పొరాళ్ళ నుంచి నాంపల్లి సత్యయ్య గారు, పటాకుల చుక్కయ్య గారు, ఇంకా మిగతా ఈ గ్రామాల నుంచి గెలుపొందడం జరిగినందుకు భారతీయ జనతా పార్టీ నుంచి మేము ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం। ఇంకా ప్రతి గ్రామంలో కూడా చాలామంది దగ్గర వరకు అంటే కొత్త ఓటు పర్సెంటేజ్తో ఓట్లైన వారందరూ కూడా మేము ప్రత్యేకంగా మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే పోటీ చేసి మన యొక్క భారతీయ జనతా పార్టీని అక్కడ ఉనికి చూపి ప్రత్యర్థులకు కూడా ముచ్చటలు పుట్టించినటువంటి సందర్భాలు మనం గమనించుకోవాల్సిన విషయం, మనం బాగా గమనించాలి। జిల్లా పార్టీ కూడా పోటీ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతుంది। రాబోయే రోజులలో జరిగేటువంటి ఎన్నికల్లో తప్పకుండా గెలవాలని, కార్యకర్తలు అందుకు సంసిద్ధంగా ఉండాలని, ఓటమి చెందిన వారు భయపడకుండా బాధపడకుండా మరో ఎలక్షన్ కోసం చూడాలని, గెలిచిన వారంతా కూడా ఓడిపోయిన వారికి మద్దతుగా ఉండి ఆ గ్రామంలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి కేంద్ర నిధులతో పాటుగా రాష్ట్ర నిధులను మెడలు వంచి తీసుకొచ్చి ఆ గ్రామాన్ని డెవలప్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।